హలో గైస్, వెల్కమ్ టు మై టెక్ న్యూస్. ఈరోజు ఎపిసోడ్ 17 జనవరి 4, 2026 రోజు మనం ఈరోజు టెక్ న్యూస్ చెప్పుకుందాము. మొబైల్స్ అండ్ టెక్ వార్తలు. జనవరి 6న మొబైల్ యుద్ధం. ఎల్లుండి ఇండియాలో రెడ్మీ నోట్ 15 మరియు రియల్మీ 16 ప్రో సిరీస్లు ఒకే రోజు విడుదల కాబోతున్నాయంట. చూడండి, రెడ్మీ నోట్ 15 వచ్చేసి ఇది చాలా సన్నగా 7.35 mm ఉండబోతుంది అని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. చాలా స్లిమ్గా అయితే వస్తుంది ఫోన్ అయితే. కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇంకా కూడా. ఎందుకంటే నేను యూస్ చేయలే కనుక నేను చెప్పలేను. నా అంచనా ప్రకారం రెడ్మీ వాడు మంచిగానే ఇస్తాడు. యాజ్ ఆఫ్ నౌ వాడు కొన్ని సిరీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని సిరీస్ చాలా బాగుంటుంది. నోట్ సిరీస్ కనుక అండ్ వాడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కనుక స్లిమ్ సిరీస్లో తప్పకుండా మంచిగానే ఇస్తాడు అనుకుంటున్నా. చూసాం, ఇంకెన్ని రోజులు ఉంది, 2 daysలో మనకు తెలిసిపోతుంది. రియల్మీ 16 ప్రో ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు అద్భుతమైన జూమ్ ఫీచర్ ఉండబోతుందంట. రియల్మీ ఆల్సో నేను మంచి కంపెనీ అని చెప్తా. CES 2026 ప్రదర్శన రేపటి నుంచి లాస్ వెగాస్లో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ CES ప్రారంభం కానుంది. ఇందులో శాంసంగ్ తన ట్రైపాడ్ అంటే లైక్ ఫోల్డబుల్ ఉంటుంది కదా, 3 foldable ఫోన్ను లాంచ్ చేస్తుందంట. అక్కడ అంటే ప్రదర్శనకు పెడుతుంది. సరికొత్త లైక్ ఎల్జీ సరికొత్త ట్రాన్స్పరెంట్ టీవీలను ట్రాన్స్పరెంట్ టీవీ అంటే నాకు వస్తుంది. ఎంత అడ్వాన్స్ వెళ్తుంది చూడండి. ట్రాన్స్పరెంట్ టీవీ అంటే అసలు లైక్ ట్రాన్స్పరెంట్ టీవీని ప్రదర్శిస్తుందంట. శాంసంగ్ గెలాక్సీ ఈ 2 న్యూస్. ఇంకా శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫిబ్రవరి 25న లాంచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది. ఫిబ్రవరి 25th శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. ఇది మాత్రం చాలా రూమర్స్ ఉన్నాయి దీని మీద. మంచి ఫోన్ అని చెప్పేసి, లైక్ మంచి డిస్ప్లే వస్తుంది, మంచి డిస్ప్లే ఫీచర్ ఉంది దీనివల్ల. లైక్ మీరు ఒక మంచి ఫోన్ అని చెప్పేసి చాలా బాగుంది. చూసాము. పోకో M8 5G బడ్జెట్ ధరలో తక్కువ ధరకే 5G స్పీడ్ ఇచ్చే ఈ ఫోన్ జనవరి 8న మార్కెట్లోకి వస్తుంది. ఇది ఒక న్యూస్. కమింగ్ టు మా గోల్డ్ అండ్ సిల్వర్, రోజులానే 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చి 1,36,037 అంటే 1,36,000 ఉంది. తగ్గిందని చెప్పి చూపిస్తాడు. బట్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తగ్గింది పెద్దగా ఏముండదు. 1,36,000 4,000 ప్లస్ 4,000 మైనస్ అవుతుంటుంది ఎప్పుడు. కానీ 3,000 ప్లస్ 3,000 ఒక్కసారి బంగారం పెరిగింది అంటే తగ్గడం చాలా కష్టం. మీకు చాలామంది చెప్తుంటాడు, ఈ గ్రాఫులు చూపిస్తుంటాడు ఏంటంటే తగ్గుతుంది, దానివల్ల పెరిగిందానికి మళ్ళీ మార్కెట్ తగ్గుతుంది. మీరు ఎప్పుడు చూసినా 5,000 ఉండే బంగారం, నాకు తెలిసిన బంగారం 5,000 తులం ఉండే. తగ్గుతుంది బంగారం, తగ్గి మళ్ళీ అదే ర్యాపిడ్ స్పీడ్లో పెరుగుతుంది. ఇప్పుడు 1,34,000 వచ్చింది అంటే 5,000 నుంచి 1,34,000 వచ్చిందంటే